ఇక్కడే ఒక జైలు ఉంది. అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించుకోవడానికి. అక్కడ మంచి చర్చెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఉంది చర్చి, ఇక్కడ కూడా ఉంది. ఇదనమాట ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఏంటంటే ఇక్కడ నుంచి నైట్ టైము పాకిస్తాన్ దేశంలో ఉండే లైట్లు కనిపిస్తాయండి. అంటే మనం దాదాపు కన్యాకుమారి రామేశ్వరం వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంది. అక్కడికి వెళ్తే శ్రీలంక లైట్లు ఎలా అయితే కనిపిస్తాయో ఇక్కడ నుంచి పాకిస్తాన్ లైట్లు కనిపిస్తాయి. వాస్తవానికి ఇవన్నీ పాకిస్తాన్ నుంచి వచ్చే వాటర్ని కూడా అనుకోవచ్చు. సముద్రం అంతా కలిసే ఉంటుంది కాబట్టి మనకి ఇంటర్నేషనల్ బార్డర్ వాటర్ బార్డర్ ఇక్కడే ఉంది, గుజరాత్ బార్డర్లో. దీని పక్కనే గుజరాత్ బీచ్ ఒకటి లాస్ట్ వస్తుంది. అక్కడే దాని పక్కనే ఇంకా హైదరాబాద్ వాళ్ళకి. ఈ దమన్ ఏంటంటే 1600 సంవత్సరాల్లో వచ్చారు ఇక్కడికి. 1602లో ఈ చర్చిని స్థాపించారు. దానికి ముందే వచ్చారు. యాక్చువల్గా వీళ్ళు 1961లో వీళ్ళు వెళ్ళిపోయారు పోర్చుగీస్ వారు. 1961 వరకు వీళ్ళు 450 సంవత్సరాలు పరిపాలించారు. దాదాపుగా ఈ మందిరం కట్టి 423 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా బహుబలంగా ఈ ప్రాంతంలో సువార్త జరిగింది. అందరూ భక్తిలో ఉన్నారు. అంతా బాగానే ఉండేది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పట్టించుకోలేదు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎవరినో ఒక అతన్ని వాచ్మెన్ పెట్టుకుంది. సండే ఒక ఫాదర్ వస్తాడు, ఏదో కొంచెం బోధించి వెళ్ళిపోతూ ఉంటారు. పురాతనమైన చర్చి, 423 సంవత్సరాల క్రితం చర్చి. లోపల అదే ఫర్నిచరు, ఇక్కడ కూడా గేట్ కూడా అదే. ఆ ఫర్నిచరు, ఆ వుడ్ అదంతా కూడా అప్పటిదే. కానీ చెప్పడానికి చాలా ఉంది. ఇంకొంతసేపు ఆగితే పాకిస్తాన్ లైటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా అరేబియా మహాసముద్రం. ఇగో బీచ్కి వస్తూ ఉంటారు. అనేకమైన పాపంలో శాపంలో ఉంటారు వీళ్ళు. కాబట్టి ప్రభువుని నమ్ముకునేలాగా, ప్రభు సత్యాన్ని తెలుసుకునేలాగా మీరంతా కూడా ప్రార్థించండి. ఓకే. దమనండి. ప్రాణమున్నంత వరకు నే పాడగా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. లోకాన ధనవంతులే పుట్టిన, భూరాజులే భూమిని పాలించిన. లోకాన ధనవంతులే పుట్టిన, భూరాజులే భూమిని పాలించిన. నా శత్రువులు నన్ను తరుముచున్నా, నా శత్రువులు నన్ను తరుముచున్నా. నీ చేయి అందించి నడిపించుము. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. ప్రాణమున్నంత వరకు నే పాడెదా, జీవమున్నంత వరకు స్తుతించెదా. నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను. నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. నీ సిలువ చాటున నన్ను దాయము, నీ సాక్షిగా నన్ను నడిపించుము. నీ సిలువ చాటున నన్ను
దాయుము నీ సాక్షిగా నన్ను నడిపించుము నీ చేతి పనులను వివరించుట నీ వాక్యమును నేను ప్రకటించుట నీ వాక్యమును నేను ప్రకటించుట నెరవేర్చుట ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించెదా ప్రాణమున్నంత వరకు నే పాడేదా జీవమున్నంత వరకు స్తుతించెదా నీ నామం కొనియాడి దినమెల్లా పాడెదను నీ పలుకే నా స్వరమై జగమంతా చాటెదను. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం కేంద్రపాలిత ప్రాంతమైన దమన్ అండ్ డయ్యూలో ఉన్నాం. దీని పేరు దమన్ డియూ కాదు, దమన్ అండ్ డయ్యూలో ఉన్నాం. ఇది 3 జిల్లాలు. యాక్చువల్గా ఈ రాష్ట్రాన్ని పోర్చుగీస్ వారు పరిపాలించారు 450 సంవత్సరాలు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారు ఒప్పుకోలేదు దీన్ని. ఆ తర్వాత 1961లో గోవా ఇది 2 కూడా పరిపాలించింది. గోవాని కానీ ఈ దమన్ని కానీ పరిపాలించింది పోర్చుగీస్ వాళ్ళే. ఆ తర్వాత 1961లో డిసెంబర్ 19న విజయ్ అని ఒక ఆపరేషన్ చేపట్టారు మన భారతదేశపు గవర్నమెంట్, మన భారతదేశపు ఆర్మీ. ఆ టైంలో వీళ్ళు ఇంకా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకి కూడా. అప్పట్లో ఇంకా మేమంతా కలిసి ఉంటాము అని భారతదేశంలో ఒప్పందంతో ఈ డియూ దమన్ని వదిలేసేసి పోర్చుగీస్ వారు వెళ్ళిపోయారు. గోవా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. గోవాలో పరిపాలిస్తున్న అది కూడా పోర్చుగీస్ వాళ్ళే. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా దీని పేరు యాక్చువల్గా దాద్రా నగర్ హవేలీ. అయితే ఈ 2020లో కలిపేశారు. 3 జిల్లాలు ఉండేవి, దాద్రా నగర్, దమన్, హవేలీ. అయితే ఈ 3 జిల్లాల్లో కలిపి అప్పట్లో అయితే 4 లక్షల చిల్లర ఉండేవాళ్ళు. ఇప్పుడైతే 2025 లెక్కల ప్రకారం అయితే 14,48,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు ప్రజలు. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అటు లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ కనపడేదేమో దమన్, మధ్యలో నది ఉంది. ఇదేమో డయ్యూ. ఇదంతా చూస్తున్నారు కదా మీరు, ఇగో ఈ బీచ్, ఇదంతా కూడా అరేబియా మహాసముద్రం. ఈ మట్టి అంతా నల్లగా ఉంటుంది. మనకి వెనకాల కనిపిస్తుంది ఏంటో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. పాకిస్తాన్. స్ట్రైట్గా చూస్తే నైట్ టైము పాకిస్తాన్ లైట్స్ కూడా కనిపిస్తాయి. హైదరాబాద్ కూడా ఇక్కడే ఉంది. పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్ ఇక్కడే ఉంది. ఈ పక్కనే గుజరాత్ బీచ్ ఉంది. ఇది గుజరాత్లో ఒక భాగమని అనుకోవాలి, ఎందుకంటే వీళ్ళ కల్చరు వీళ్ళ సిస్టమ్ అంతా కూడా గుజరాత్ లాగే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్తే మహారాష్ట్ర. మనకి స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే అరేబియా మహాసముద్రం గుజరాత్లోనే. గుజరాత్లో పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉండే సముద్ర బార్డర్ అన్నమాట. ఇది వాటర్ బార్డరు. అక్కడి నుండి ఇది దమన్. ఇదంతా కూడా అరేబియా మహాసముద్రం. నైట్ అయితే అక్కడ పాకిస్తాన్లో ఉండే లైట్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఇంకా నేరుగా మనం ఇటు పోతే కన్యాకుమారి. ఇంకా మీకు తెలుసు దమను, ముంబై, ఆ తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, ఉడిపి, మంగళూరు, ఆ తర్వాత కేరళ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ తమిళనాడు, కన్యాకుమారి దాకా కూడా ఇదంతా కూడా అదే. మీరు ముఖ్యంగా ప్రార్థించండి. యాక్చువల్గా ఇవి 2 జంట నగరాలు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు వీకెండ్ కావటం వల్ల కొంచెం జనాభా ఎక్కువ మంది ఉన్నారు. చాలా అందంగా సుందరంగా ఉంటుంది. కానీ ఎండాకాలం అయితే కష్టం అంటే చాలా వేడి ఎక్కువ ఉంటుంది. మీరంతా ప్రార్థించండి. ఈ రాష్ట్రంలో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో నివసించే ప్రజలు 14,48,000 మంది ఉన్నారు. కానీ అప్పట్లో పోర్చుగీస్ వారు సేవ చేసుకొని వదిలిపెట్టిపోయిన చర్చిలు కొన్ని ఉన్నాయి. పురాతనమైన చర్చిలు మీకు చూపిస్తాను. ఆ చర్చిలో ఇంకా కొనసాగులాగన అనేక మంది నశించిపోకుండా దేవుని కోసం బ్రతికేలాగున, వీరందరూ మారు మనసు కలిగి దేవుని కోసం బ్రతికేలాగున, వారికి రక్షణ కలుగులాగున మీరంతా ప్రార్థించండి. మేము ప్రార్థన చేసుకుంటూనే వచ్చాం, ప్రార్థన చేసాం, అనేక మంది కరపత్రికలు ఇచ్చాం. మీరైతే ప్రార్థన చేయండి మీరు కూడా, ఎందుకంటే ఎవ్వరూ నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మీరంతా ప్రార్థించండి. మంచి మంచి చర్చిలు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కానీ ఏం చేస్తాం, పోర్చుగీస్ వారు వెళ్ళిపోయారు భారతదేశాన్ని వదిలిపెట్టి. ఆ తర్వాత మన దేశంలో కలుపుకున్నారు, బాగానే ఉంది, కానీ సేవ ఆగిపోయింది. ఇంకెవరు అక్కడ సేవ అంతగా చేయట్లేదు. చూడండి, ఇదంతా కూడా అరేబియా మహాసముద్రం. అది మేము ఇప్పుడు బయలుదేరి
ఇప్పుడు డియూలో ఉన్నాం, మేము ఇప్పుడు దమన్లోకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి కూడా మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజున ఒంటరినవుతానని నాకు తెలుసు, ఒంటరినవుతానని. సహవాసములోన పర్వత శిఖరముపై ఒంటరిగా నిలిచి పోవాలని తెలుసు. ఏదో ఒక రోజున దేహము విడచి రక్షణ పొందాలని నాకు తెలుసు. నీ సింహాసనము ఎదుట ఒంటరిగా నిలిచి పోవాలని నాకు బాగా తెలుసు. నన్ను ఒంటరిగా చేసిన వారందరా ఎదుట నన్ను నిర్దోషివని అంటావని తెలుసు. సాగుతూ మాట్లాడుతూ నీతో బ్రతకాలని తెలుసు. ఏదో ఒక రోజున ఒంటరినవుతానని నాకు తెలుసు, ఒంటరినవుతానని. సహవాసములోన పర్వత శిఖరముపై ఒంటరిగా నిలిచి పోవాలని తెలుసు. ఏదో ఒక రోజున భుజములపై నన్ను మోసుకుపోతారని నాకు తెలుసు. అయినా సమాధి చేసి ఒంటరిగా విడిచి వెళతారని నాకు బాగా తెలుసు. యేసు మరలా వస్తాడని తెలుసు. ఆయనతో నన్ను తీసుకుపోతాడని తెలుసు. సాగుతూ మాట్లాడుతూ నీతోనే బ్రతకాలని తెలుసు. ఏదో ఒక రోజున ఒంటరినవుతానని నాకు తెలుసు, ఒంటరినవుతానని. సహవాసములోన పర్వత శిఖరముపై ఒంటరిగా నిలిచి పోవాలని తెలుసు. ఆఖరి క్షణం ఒకటి ఈ బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము. ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నా. అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం దమన్లో ఉన్నాం. ఈ దమన్ ఏంటంటే 1602వ సంవత్సరంలో 1600 సంవత్సరాల్లో వచ్చారు ఇక్కడికి. 1602లో ఈ చర్చిని స్థాపించారు. దానికి ముందే వచ్చారు. యాక్చువల్గా వీళ్ళు 1961లో వీళ్ళు వెళ్ళిపోయారు, పోర్చుగీస్ వారు. 1961 వరకు వీళ్ళు 450 సంవత్సరాలు పరిపాలించారు. దాదాపుగా ఈ మందిరం కట్టి 423 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా బహుబలంగా ఈ ప్రాంతంలో సువార్త జరిగింది. అందరూ భక్తిలో ఉన్నారు, అంతా బాగానే ఉండేది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పట్టించుకోలేదు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎవరినో ఒక అతన్ని వాచ్మెన్ పెట్టుకుంది.
సండే ఒక ఫాదర్ వస్తాడు, ఏదో కొంచెం బోధించి వెళ్ళిపోతూ ఉంటారు. పురాతనమైన చర్చి, 423 సంవత్సరాల క్రితం చర్చి. లోపల అదే ఫర్నిచరు, ఇక్కడ కూడా గేట్ కూడా అదే. ఆ ఫర్నిచరు, ఆ వుడ్ అదంతా కూడా అప్పటిదే. కానీ చెప్పడానికి చాలా ఉంది, కానీ ఇక్కడ వీడియో తీయడానికి నాటేది ఇవ్వడానికి చెప్పారు. కొన్నిసారి అయితే తీసాము, కొన్నిసారి వీడియో కూడా పెట్టాం. ఇప్పుడు మనం మోతీదమంలో ఉన్నాం, ఆ పక్కనే నానిదమం. ఇదేంటంటే దాన్నేమో పోర్ట్కి గోడౌన్కి ఉపయోగించుకున్నారు, ఇక్కడేమో వీళ్ళు రెసిడెన్సీ ఉంచుకున్నారు. చుట్టూ కాంపౌండ్, ఇదంతా ఒక పెద్ద కోట. దీంట్లో హాస్పిటల్స్, రెసిడెన్సీస్, స్కూల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా బయట ఉండేదంతా వేరేది. ఇదైతే కోట, పోర్చుగీస్ వారు నివసించిన కోట, వాళ్ళు ఆరాధించుకోవడానికి చర్చి, ఇలా చాలా ఉన్నాయి. ఏదేమైనా 450 సంవత్సరాలు క్రీస్తు పిల్లలు ఇక్కడ ఉన్నారు. దేవుని పిల్లలంతా ఇక్కడ పరిచయం చేశారు, సేవ చేశారు దేశానికి. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడేమో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి ఈ రాష్ట్రం గురించి, దమన్ డయ్యూ. ఓకే, మేము ఇంకా అక్కడ కోట ఉంది, ఆ కోట దగ్గరికి వెళ్తాం. మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ క్షణికమే నేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. ఈ లోక ప్రేమ క్షణికమే నేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రశ, జీవపుడంబము. ఓ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రశ, జీవపుడంబము. ఈ లోక ప్రేమ క్షణికమే నేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. ఆశలు నిను చెరువును, లొంగకు ఏమాత్రము. ఈ లోకము బహుమోసము, తెలుసుకో ఈ సత్యము. లోకాశలు నిను చెరువును, లొంగకు ఏమాత్రము. ఈ లోకము బహుమోసము, తెలుసుకో ఈ సత్యము. ఆకర్షించును పలు విధముగా, లోపరచుకొనును అతి సులువుగా. లోకాశలు జయించినచో మీరు భాగ్యవంతులేగా. ఈ లోక ప్రేమ క్షణికమే నేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. స్వార్థమైన లోక ప్రేమకు సమయం వెచ్చించకు. తుచ్చమైన కోరికలతో దేహాన్ని చెరపకు. స్వార్థమైన లోక ప్రేమకు సమయం వెచ్చించకు. తుచ్చమైన కోరికలతో దేహాన్ని చెరపకు. నీ దేహం దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు అది నిలయం. నీ క్రియలను బట్టి నీకు తీర్పున్నదని మరచిపోకు. ఈ లోక ప్రేమ క్షణికమే నేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. కాడి మోయుట నీకెంతో మేలు. యోగ్యమైన నడత కలిగి ప్రభుని మెప్పించు చాలు. యౌవన కాలం యేసు కాడి మోయుట నీకెంతో మేలు.
యోగ్యమైన నడత కలిగి ప్రభుని మెప్పించు చాలు. నీ యవ్వనం తృణప్రాయం, నీ జీవితం అతి స్వల్పం. యేసయ్యకై నీవు బ్రతికినా నీకు కలదుగా నిత్య రాజ్యం. ఈ లోక ప్రేమ క్షణికమేనేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. ఈ లోక ప్రేమ క్షణికమేనేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. మనం చూసాం ఇంతకుముందు నాని దమన్, అదే డియు. ఇప్పుడు మనం దమన్లో ఉన్నాం. దమన్లో ఏంటంటే ఈ కోట, ఇదిగోండి ఇక్కడ లైట్ హౌస్, ఒకసారి అటు చూడండి. అదిగోండి ఇప్పటికీ లైట్ హౌస్ వర్కింగ్లో ఉంది. అవి అరేబియా మహాసముద్రంలో పడవలకి వాటికి సిగ్నల్స్ ఇవ్వడానికి. ఇదంతా కూడా కోట, వీళ్ళ ప్రాంగణం. వీళ్ళు ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు 450 సంవత్సరాలు పరిపాలించారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక నది కనిపిస్తుంది, ఈ గోడ పక్కన ఒక నది ఉంది. అది వేరే సిటీ, ఇది వేరే సిటీ. అక్కడ కూడా కాంపౌండ్ కనిపిస్తుంది మీకు, మేబీ కెమెరాలో కనిపించకపోవచ్చు. అదేంటంటే వాళ్ళు పోర్టు లాగా వాడుకున్నారు, వాళ్ళ గోడౌన్స్ లాగా వాడుకున్నారు. ఇదేమో వాళ్ళ రెసిడెన్సీ, హాస్పిటల్, ఆర్మీ అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇదంతా కూడా చాలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాకపోతే దీన్ని కొత్తగా ఏం చేశారంటే ఎవరు వీడియోలు తీయకూడదని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. టికెట్ ఏం లేదు, ఫ్రీనే. కాకపోతే చర్చ్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. ఆరాధన జరుగుతూ ఉంటే బాగుండేది, ఇంకా పరిచయం జరుగుతూ ఉండేది. ఇదిగోండి ఇదంతా కూడా అరేబియా మహాసముద్రం. ఇక్కడ నుండి కనిపించేదంతా కూడా అరేబియా మహాసముద్రం. అదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ కోట అంతా కూడా అది డియూలోది, అటువైపు ఉంది అది. లోకాశలు నేను చెరువును, లొంగకు ఏమాత్రము. ఈ లోకము బహుమోసము, తెలుసుకో ఈ సత్యము. లోకాశలు నేను చెరువును, లొంగకు ఏమాత్రము. ఈ లోకము బహుమోసము, తెలుసుకో ఈ సత్యము. ఆకర్షించును పలు విధముగా, లోపరచుకొనును అతి సులువుగా. లోకాశలు జయించినచో మీరు భాగ్యవంతులేగా. ఈ లోక ప్రేమ క్షణికమేనేస్తమా, ఓ యువతి యువక గ్రహించి సాగుమా. స్వార్థమైన లోక ప్రేమకు సమయం వెచ్చించకు. తుచ్చమైన కోరికలతో దేహాన్ని చెరపకు. స్వార్థమైన లోక ప్రేమకు సమయం వెచ్చించకు. తుచ్చమైన కోరికలతో దేహాన్ని చెరపకు. నీ దేహం దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు అది నిలయం. నీ క్రియలను బట్టి నీకు తీర్పున్నదని మరచిపోకు. ఈ లోక ప్రేమ క్షణికమేనేస్తమా. మనమున్నాము మోతీ దమన్. ఈ మోతీ దమన్లో ఇదిగోండి అది ఉంది కదా, లైట్ హౌస్ ఉంది. ఆ తర్వాత ఇదంతా కోట, హాస్పిటల్, చర్చ్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇదంతా మీరు చూడండి, ఇది మొత్తం కూడా అరేబియా మహాసముద్రం. అట్లాగే ఇక్కడ ఈ సముద్రంలో నుంచి ఇది ఒక పాయ, ఇది ఒక నది అట్లా లోపలికి వెళ్ళిపోతుంది గుజరాత్, మహారాష్ట్రకి. అంటే అక్కడి నుంచి వచ్చే వాటర్ని ఇటు సముద్రంలోకి వస్తూ ఉంటాయి. అదిగోండి అవతల కూడా ఇంకో కోట కనిపిస్తుంది, అది నాని దమన్. వీళ్ళు ఏం చేశారంటే పోర్చుగీస్ వారు 450 సంవత్సరాలు పరిపాలించారు. పోర్చుగల్ నుంచి వచ్చి, పోర్చుగల్ రెండు అంటారు. వాళ్ళు అప్పట్లో వచ్చి ఇక్కడ పరిపాలిస్తే మన వాళ్ళు వచ్చి వెళ్ళిపోమన్నారు. వీళ్ళు ఒక 15 సంవత్సరాల దాకా బాగా పోరాటం జరిగింది. 1947లో స్వాతంత్రం వస్తే వీళ్ళు వెళ్ళిపోయింది 1961 డిసెంబర్ 19న వెళ్ళిపోయారు. అప్పటికి కూడా మా ప్రాపర్టీస్ అని మీరు మంచిగా చూసుకోండి, చర్చ్ అది అని చెప్పేసి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంకేం పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఆ కోటలోనేమో వాళ్ళ గోడౌన్స్, ఆయుధాలు కావచ్చు, రైసు అట్లాంటివి ఏమైనా తినుబండాలు కావచ్చు, అన్నీ కూడా గోడౌన్, వాళ్ళ స్టాక్ స్టోరేజ్. అట్లాగే పోర్టు కూడా, అంటే పడవలు వేసుకొని స్టీమర్లు వేసుకున్నప్పట్లో ఆ దేశాల నుంచి వచ్చాయి కదా, అది పోర్టు కూడా. ఇది మాత్రం వాళ్ళ రెసిడెన్సీ. చాలా అందంగా సుందరంగా ఉంటుందండి. ఇక్కడే ఒక జైలు ఉంది. అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని
శిక్షించుకోవడానికి. అక్కడ మంచి చర్చెస్ ఉన్నాయి, అక్కడ కూడా ఉంది చర్చి, ఇక్కడ కూడా ఉంది. ఇదనమాట ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఏంటంటే ఇక్కడ నుంచి నైట్ టైము పాకిస్తాన్ దేశంలో ఉండే లైట్లు కనిపిస్తాయండి. అంటే మనం దాదాపు కన్యాకుమారి రామేశ్వరం వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంది. అక్కడికి వెళ్తే శ్రీలంక లైట్లు ఎలా అయితే కనిపిస్తాయో ఇక్కడ నుంచి పాకిస్తాన్ లైట్లు కనిపిస్తాయి. వాస్తవానికి ఇవన్నీ పాకిస్తాన్ నుంచి వచ్చే వాటర్ అని కూడా అనుకోవచ్చు, సముద్రం అంతా కలిసే ఉంటుంది కాబట్టి. మనకి ఇంటర్నేషనల్ వాటర్ బార్డర్ ఇక్కడే ఉంది, గుజరాత్ బార్డర్లో. దీని పక్కనే గుజరాత్ బీచ్ ఒకటి లాస్ట్ వస్తుంది, అక్కడే దాని పక్కనే ఇంకా హైదరాబాద్ వాళ్ళకి. ఇదనమాట. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఇంకేం లేదు, మీరంతా ప్రార్థించండి. ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ, ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం. ఎంత పెద్ద బడాబాబు అయినా సరే బెంజులు, ఆడీలు, పెద్ద పెద్ద బస్సులు ఇలాంటివి కొనాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చే కొంటారు, ఎందుకంటే ట్యాక్స్ ఉండదు కాబట్టి. సో అలా ఉందన్నమాట ఇక్కడ. ఎందుకంటే స్పోర్ట్స్ కారు ఇదేంటంటే ముంబై దగ్గరగా ఉంటుంది కనుక వీకెండ్ వచ్చేసరికల్లా ఇక్కడ ఫుల్ అయిపోతారు జనాలు, ఎందుకంటే బాగుంటుంది చూడటానికి ఆహ్లాదకరంగా. అయితే భయంకరమైన పాపంలో ఉందండి. ఇంతకు ముందేమో సేవా విధానం పరిచర్యలో ఉండేది, ప్రజల ఆత్మలు రక్షించడానికే పోర్చుగీస్ వాళ్ళు పనిచేశారు ఇంతకుముందు. ఇప్పుడు భయంకరమైన పాపం పేటరేగిపోయింది, ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడికే హనీమూన్, ఒక తప్పులేదు. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి అక్రమ సంబంధాలు అందరూ ఇక్కడికే. ఇదంతా హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, ఇంక వేరేది ఏముండదు. చిన్న రాష్ట్రం, 14,00,000 జనాభా. కాబట్టి ఈ రాష్ట్రం కోసం మనం అంతా ప్రార్థించాలి. ఏంటి అంటే ఆ చర్చిలు ఇప్పుడైతే పనిచేయట్లేదు, 420 సంవత్సరాల పైన కట్టి. అవి మళ్ళీ తెరవబడాలి, మంచి బహుబలంగా సువార్త జరగాలి. ఓన్లీ నామకార్థంగా అప్పట్లో వీళ్ళ దగ్గర చేసిన గుమస్తాలు, ఆ పనివాళ్ళు మాత్రమే ఇప్పుడు ఆ చర్చికి వస్తున్నారు. అందరూ దేవుణ్ణి నమ్ముకునేలాగా మీరంతా ప్రార్థించండి. మేము ఇంక ఇప్పుడు బయలుదేరి ముంబై ప్రాంతానికి వెళ్తున్నాం. వెళ్ళే మార్గంలో కూడా అనేక మందికి పత్రికలు ఇస్తాం, అన్ని విలేజెస్ కోసం ప్రార్థిస్తాం. మీరు కూడా మా ప్రయాణం కోసం ప్రార్థిస్తూనే ఉండండి. ముఖ్యంగా ఈ దాద్రా నగర్ హవేలీ, దమన్ అండ్ డియూ, వీటి కోసం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా. లోకన కాదేది శాశ్వతం. మీరు ప్రేమించి అప్పట్లోనైనా పోర్చుగీస్ నుంచి కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. మరొకసారి యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన. విషయం ఏంటంటే ఈ దేశంలో నశించిపోయే ప్రజలు ఉన్నారని పోర్చుగీసు నుంచి ప్రభు దర్శనం మేరకు ఇక్కడికి వచ్చారు అనేక మంది. మిషనరీలుగా కూడా పనిచేశారు వాళ్ళు. ఓన్లీ రాజ్యాలు స్థాపించడానికి కాదు, సువార్త పరిచర్య చేయడానికి కూడా వచ్చారు. ఎన్నో వేల కిలోమీటర్ల దేశాలు దాటి, సముద్రాలు దాటి వచ్చారు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రం 4 గోడలు దాటి బయటకు అడుగు పెట్టట్లేదండి. ఇంకెలా సువార్త జరుగుతుంది, ఎలా ఆత్మల రక్షణలోనికి వస్తాయి? దయచేసి మీ ప్రాంతాన్నే కాదు, పక్క ప్రాంతానికి కూడా వెళ్ళి సువార్తను ప్రకటించండి. నశించిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రభు మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు సేవ చేస్తున్నారా? అదే నామకార్థంలో ఉంటున్నారా? ఏదో పేరుకే గొప్పకే చెప్పుకొని ఉంటున్నారా 4 గోడల మధ్యలో? కాదు. ప్రభు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకంటే సువార్త పరిచయం చేయడానికి. కాబట్టి దయచేసి మీరు అందరూ సువార్త పని చేయండి. నాలాంటి వాళ్ళు అనేక మంది రక్షణలోనికి వస్తారు. నాకు కూడా సువార్త చెప్పకపోతే నేను రక్షణలోనికి రాను. నేను ఒక్కడిని దేవుని తెలుసుకోవడం వల్ల అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నాను. అలా మీరు కనుక ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తారేమో. ప్రభు అందుకే మిమ్మల్ని పెట్టాడేమో, కానీ మీరు సువార్త చేయట్లేదు. దయచేసి సువార్తను చేయండి. ఈ ప్రాంతం గురించి ప్రార్థించండి. మేము ఇప్పుడు బయలుదేరి ముంబై ప్రాంతానికి వెళ్తున్నాం, మహారాష్ట్ర అడుగు పెడుతున్నాం. మీరంతా గుర్తుపెట్టుకోండి, ఇది దాద్రా నగర్ హవేలీ దమన్ డియూ కింద మారింది. 3 జిల్లాలు, 14,48,000 మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడంతా హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, టూరిస్ట్ ప్రాంతం. అరేబియా మహాసముద్రం, పాకిస్తాన్ బార్డర్, గుజరాత్ బార్డర్, మహారాష్ట్ర బార్డర్. ఈ అరేబియా సముద్రం ఇక్కడ నుంచి డైరెక్ట్ కన్యాకుమారి దాకా వెళ్ళిపోతుంది. సో ఇది విషయాలు. మీరు ఇంకా మిగతా వాటి గురించి మీకు చెప్తాను. మీరు ఈ ప్రాంతం గురించి ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ మినిస్ట్రీస్. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? ఈ రాత్రే
ఆలోచించితివా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకన కాదేది శాశ్వతం నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా విశ్రాంతినీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకన కాదేది శాశ్వతం ఇదిగోండి ఇప్పుడు మనం కోట పక్కనే ఉన్నాము ఇదంతా కూడా కోట ఇదిగోండి పక్కనే రివరు ఇదంతా కోట ఈ పక్కనే రివరు ఆ పక్కనే మళ్ళీ ఇంకొక కోట ఈ దమన్ అది డయ్యూ దమన్ డయ్యూ మోతి దమన్ మాణి దమన్ బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి పయనించే బాటసారి నేవి తాడం గడపోవును బావి యొత్త చక్రం పడిపోవు గాలి వంటిది బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి పయనించే బాటసారి బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి పయనించే బాటసారి శాశ్వతం కాదు ఈ దేహం మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును ఆత్మదేవుని యొద్దకు చేరును విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి పయనించే బాటసారి వాస్తవానికి ఇప్పుడు మనం అరేబియా మహాసముద్రంలో ఉన్నాం ఇటువంటి మట్టి చూడండి ఎంత నల్లగా ఉంటుంది పొద్దు ఇప్పుడే కూకింది సన్సెట్ ఇప్పుడే అయిపోయింది
యాక్చువల్గా డ్రోన్ పైకి ఎగరేసి ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాం. అయితే దమ్మన్ ఎయిర్పోర్ట్ ఏరియా అంట ఇది, అందుకని అసలు పర్మిషన్ లేదు డ్రోన్కి, లేకపోతే భలే ఉండేది అదనమాట. అక్కడ అన్ని బోట్స్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఇంకొంచెంసేపు ఆగితే పాకిస్తాన్ లైటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా అరేబియా మహాసముద్రం. బీచ్కి వస్తూ ఉంటారు, అనేకమైన పాపములు శాపములు ఉంటారు. కాబట్టి ప్రభు నమ్ముకునేలాగా, ప్రభు సత్యాలు తెలుసుకునేలాగా మీరంతా కూడా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చేసుకొని మరణించెను. యేసుని ప్రేమను ఏమందును, నీ కోసమే నా కోసమే కలువరిలో శ్రమ నొందెను. పరలోక మార్గం చూపించెను. పరికించవా మానవా, చేతబూని ప్రేమామృతం నీ కోసమే. యేసుని ప్రేమను ఏమందును, నీ కోసమే నా కోసమే కలువరిలో శ్రమను కలువరిలో శ్రమ నొందెను. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు గుజరాత్ దాటి మహారాష్ట్ర బార్డర్లో రాత్రి పడుకున్నాం పెట్రోల్ దగ్గర. అక్కడ స్నానం చేయడానికి కంఫర్ట్గా లేదు, అందుకని ఒక దాబా దగ్గర ఆగాం. ఇక్కడే స్నానం చేసాం, కారు గడుపుకున్నాం. ఇప్పుడు బయలుదేరి ముంబై వెళ్తున్నాం. ఈరోజు 11 గంటలకు ఒక చర్చిలో మీటింగ్ ఉంది. ఇంకా 120 కిలోమీటర్లు ఉంది. ఆల్రెడీ టైము 9 దాటిపోయింది. సో అడావిడిగా వెళ్తున్నాం. మీరంతా కూడా ఈ మహారాష్ట్ర గురించి ప్రార్థించండి. మహారాష్ట్ర అంటే మన దేశ ఆర్థిక రాజధాని. పెద్ద పెద్ద బడాబాబులంతా ఇక్కడే ఉన్నారు, కానీ రక్షణ లేదు. వారందరి నిమిత్తం మీరు ప్రార్థించండి. భయంకరమైన విగ్రహారాధన, మూఢనమ్మకాలు, అన్ని ఆచారాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.
నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమై